విశాఖ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడుతున్న ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. గోపాలపట్నం రామకృష్ణ నగర్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. చాలా దారుణమైన సంఘటన. ఎడతెరిపి లేకుండా 24 గంటల నుంచి కూడా విశాఖపట్నంలో చాలా భారీ వర్షం కురిసింది. ఆ ప్రభావానికి రామకృష్ణ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి రక్షణ కూడా పూర్తిగా కూలిపోయి, అలాగే కొంత కొండవాళ్ళ ప్రాంతం జారిపోయిన పరిస్థితి. అయితే ఈ ప్రాంతానికి స్థానికంగా ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పివిజిఆర్ గన్నబాబు వచ్చారు. వారు సంఘటన జరిగిన వెంటనే ఇక్కడే ఉండి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారితో మాట్లాడదాం. ఏమైందండి అసలు, ఇది ఏంటి దీని పరిస్థితి? అక్కడ ఉండేటువంటి పాత రీటైన్ వాల్ ఏదైతే ఉన్నదో ఆ రీటైన్ వాల్ ఫస్ట్ ఒక్కటి జారటం మొదలుపెట్టింది. నాకు కబురు రాగానే వచ్చాను. ఆ మేడం అయితే మేము చూస్తుండగానే ఈ పక్కన ఉన్నటువంటి రీటైన్ వాల్ కూడా జారిపడడం జరిగింది. ఆ టైంలో కాస్త వర్షపాతం, కాస్త ఎక్కువ రెయిన్ఫాల్ ఉండటం, అట్ ది సేమ్ టైం ఆ పోల్, ఎలక్ట్రికల్ పోల్ కూడా చూస్తుండగా ఉన్నది, అది కూడా కిందకి జారింది చూశాను. సో అక్కడి నుంచి ఎరోజన్ అవుతూనే ఉంది అప్పటి నుంచి కూడా. సో ఈ వెంటనే ముందు ఆ పైన ఉన్నటువంటి 13 ఇళ్ళకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా రిహాబిటేట్ చేసాం. పక్కనే వెనక స్కూల్ ఉంటే ఆ స్కూల్ బిల్డింగ్లో వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. పవర్ కట్ చేయడం జరిగింది. ఆ పోల్ పైన ఉండేటువంటి కండక్టర్స్ని కూడా కట్ చేయడం జరిగింది. ఎందుకంటే అది దానిపైన ఉన్నటువంటి వెయిట్ మిగిలిన పోల్స్ పెట్టి మళ్ళీ ఇంకా వేరే ప్రమాదం జరగకుండా అది కూడా ఆ ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. టోటల్ జీవీఎంసీ అండ్ జోనల్ కమిషనర్స్ కానీ, ఎంఆర్ఓస్ కానీ, ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పోలీస్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఒకటి, ముందు ప్రాణ నష్టం జరగకుండా చుట్టుపక్కల ఏం చేయాలో ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాం. ప్రత్యేకించి ఇప్పుడు ఎరోజన్ కాకుండా వాటర్ ఫ్లో ఏదైతే ఉందో దాన్ని కూడా అరెస్ట్ చేస్తూ పక్కకి డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సో నైట్ ఏమైనా, ఓవర్ నైట్ ఏమైనా రెయిన్ఫాల్ పెరిగి ఇంకా ఎందుకంటే కింద ఒక రాకీ ఏరియా ఉంది, అదొక సేఫ్ అనేది అనుకుంటున్నాం. ఆ రాక్ కనుక లేకపోయిందంటే టోటల్ గ్రావెల్ అయితే ఇప్పటికే చాలా పెద్ద ప్రమాదం ఉండేది. బట్ ఏది ఏమైనా ఏది జరగకూడదని కోరుకుంటున్నాం. కానీ బట్ అన్ని ప్రికాషన్స్ ప్రయత్నం చేస్తున్నాం. ఈ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కింద ఉండేటువంటి ఇళ్లను కూడా ఖాళీ చేయడం జరిగింది. కాబట్టి ఏదైనా ఇంకా కిందకు వచ్చేటువంటి పరిస్థితి ఏమైనా ఏర్పడితే నైట్ ఆ ప్రమాదం కూడా లేకుండా ఉండటానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా ఏం చేస్తే బాగుంటుంది? ముందు పర్మనెంట్గా భవిష్యత్తులో మళ్ళీ ఉన్న ప్లేస్లో రీటైన్ వాల్స్ కట్టుకోవడం అనేది, ఇది గోపాలపట్నం మెయిన్ రోడ్ ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం. సో మెయిన్ రోడ్కే క్లియర్గా విజిబుల్గా కనబడుతున్నటువంటి కొండది. సో ఒక్కసారిగా ఈ కన్స్ట్రక్షన్స్ కానీ ఆ కొండ కట్ అవ్వటం వల్ల ఓవరాల్గా అది బ్యాక్ రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని రాకీ ఏరియా ఉంది. అట్ ది సేమ్ టైం ఇవి కూడా పాత కట్టడాలు. ఆ ఇల్లులు కూడా ఇప్పుడు చేసిన కాదు, అవి కూడా 30 ఏళ్ళ క్రితం ఉండేటువంటి ఇల్లులే అవన్నీ కూడా. కాబట్టి దాన్ని మళ్ళా ఫ్యూచర్లో మళ్ళీ రీటైన్ వాల్ కట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. బట్ ఇన్ ద మీన్ వైల్ ఇప్పటికీ మనం మ్యాక్సిమం ప్రొటెక్ట్ చేయడానికి ఆ స్కోప్ లేదు. దానికని ఆ బిల్డింగ్ని ఇప్పుడు ప్రొటెక్ట్ చేసే స్కోప్ ఇప్పుడు లేదు. కాబట్టి కేవలం వాటర్ డైవర్షన్ మనకు ముందున్న ఒకే ఒక ఇది తప్ప ఇంకేం లేదు, ఇంకో మార్గం లేదు. జీవీఎంసీ కానీ, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ ఏ రకంగా సహకారాలు అందిస్తున్నారు? ఏం ఇమీడియట్గా అలర్ట్ చేసామండి. ఇన్ఫర్మేషన్ రాగానే ఆ ఎదరింటి నుంచి వీడియో తీసి నాకు పెట్టడం జరిగింది. క్లియర్గా అందరికీ కనబడతా ఉంది. ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఈ ఆపోజిట్ హౌస్ వాళ్ళే. డైరెక్ట్గా ఇక్కడ ఏదో వాటర్ ఫ్లో అవుతుంది, ఆ ముందున్న వాళ్ళకి చెప్పండి అని చెప్పి ఇమీడియట్గా అక్కడికి మా డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది. మున్సిపల్ అండ్ రెవెన్యూ వీఆర్ఓ వెళ్ళి వెంటనే ముందు అందరినీ కూడా షిఫ్ట్ చేశారు. ఇలాగ నేను వచ్చిన పైనుంచి చూస్తుండగానే ఒకటి జారటం మొదలుపెట్టింది. కాబట్టి ఈ ఓవర్ నైట్ వర్షం పడటం ఒక కారణం అయితే, మార్నింగ్ నుంచి ఇంక ఎడతెరిపిని లేని వర్షాల కారణంగా కూడా ఇది జరిగి ఉండొచ్చు. ఇక్కడ కూడా ఒక ఇల్లు ఉండేది, ఇక్కడ కూడా ఒక ఓల్డ్ స్ట్రక్చర్ ఉండేది. ఒక 3 years బ్యాక్ ఇది కూడా రిమూవ్ చేసి న్యూ కన్స్ట్రక్షన్కి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా అప్పుడు ప్రొటెక్ట్ చేసేటువంటి ఏరియాస్ అన్నీ కూడా ఎప్పుడైతే మరలా క్లియర్ అవుతున్నాయి వీటి కారణాలు కావచ్చు. బట్ పాత కట్టడాలు అవన్నీ కూడా ఎప్పుడో పంచాయతీలో ఉండేటప్పుడు రీటైన్ వాల్స్ అవి. సో మున్సిపల్ కార్పొరేషన్లో మెర్జ్ అయినాక ఆ వాల్స్ ఒక్కొక్కటిగా ఇప్పుడు ఈ డ్యామేజ్ కారణం అవుతుంది. పశ్చిమ నియోజకవర్గంలో కొండవాళ్ళ ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఎలా మరి వీటిని ఏ రకంగా కొండవాళ్ళ ప్రాంతాల రక్షణ కోసం ఏం చేయాలంటారు? ఏం చేస్తే బాగుంటుంది? అంటే గతం నుంచి ఇది పశ్చిమలో అటు ఆ పార్ట్ మల్కాపురం సైడ్ కానీ, ఇటు గోపాలపట్నం సైడ్ కానీ కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కువ. మ్యాక్సిమం కొండవాళ్ళ ప్రాంతాల్లో ఇంకా హిల్ స్లోప్కి వెళ్లకుండా ముందు కంట్రోల్ చేయడం ఒక మార్గం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఉన్నటువంటి వారిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోడ్స్, డ్రైన్స్, వాటర్ సప్లై, కరెంట్ ఇచ్చేటప్పుడు
ఆ ఇల్లు ప్రొటెక్టివ్గా కట్టి ఉన్నదా లేదా, దానికి రక్షణ గోడలు ఎక్కడ అవసరమైనటువంటిది భావించి చాలా వరకు నిర్మాణాలు చేసాం. ఇంకా చాలా వరకు నిర్మాణాలు చేయాల్సినవి ఉన్నాయి. ఎప్పుడు ఈ వర్షాకాలం వచ్చినా వెంటనే పునరావాస కేంద్రాల్లో వాళ్ళని షిఫ్ట్ చేయడం అంటూ జరుగుతుంది. ఎక్కడైతే స్ట్రెంగ్త్తో స్ట్రాంగ్గా కట్టుకున్న వారు కొంచెం ఇబ్బందులు ఉండదు, కానీ కాస్త తక్కువగా క్వాలిటీతో కట్టుకొని అంత పైకి వెళ్ళినాక ఆటోమేటిక్గా వాళ్ళకి ఖర్చు ఎక్కువ పడుతుంది. దాంతో వాళ్ళు కొద్దిగా నాసిరకం ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మ్యాక్సిమం రిహాబిలిటేట్ చేసి వర్షాకాలం వచ్చిందంటే తప్పనిసరిగా వెంటనే వాళ్ళని ఇంకో దగ్గర షిఫ్ట్ చేయడం ఒక మార్గంగా తీసుకున్నాం. ఒకవేళ ఏదైనా డైలాబిడ్ కండిషన్లో మార్గాలు ఉంటే గతంలో పిఎల్సీలో కొంతమందికి పక్కా ఇళ్ళు నిర్మాణం చేసుకోవడంలో కొండవాళ్ళ ప్రాంతంలోనే ఎక్కువ మంది వినియోగించుకున్నారు కూడా బెనిఫిషియరీ కట్టుకునేటువంటి స్కీమ్లో. ఈ లాస్ట్ 5 yearsలో ఆ స్కీమ్ కూడా లేదు. ఎవరి స్థలాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి కొన్ని ఇల్లులు ఇంకా కట్టుకునే పరిస్థితి లేదు. బట్ మరలా ఇప్పుడు మా ఉద్దేశం రాబోయే కాలంలో ఎలాగ పక్కా ఇళ్ళు కట్టుకునేటప్పుడు ఈ ప్రొటెక్టివ్ మెజర్స్ ఏవో తీసుకొని లోకల్ బాడీస్ నుంచి ఇప్పుడు ఈరోజు జీవీఎంసీ నుంచి కూడా కొంచెం ప్రొటెక్ట్ చేస్తూ కట్టేటువంటి కట్టడాలు కట్టుకుంటే కొంత ప్రివెంట్ చేయొచ్చు ఇలాంటి ప్రమాదాలని నేను పీవీజీఆర్ కన్నబాబు ఇక్కడే ఉన్నారు. ముఖ్యంగా సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే ఈ ప్రమాదానికి సంబంధించి పైన ఉన్నటువంటి ఇళ్లలో ఉన్న వారందరినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. అలాగే విద్యుత్ సంబంధించిన సరఫరాని నిలిపివేశారు. మరోవైపు అక్కడి నుంచి ఎందుకంటే ఒక డ్రైన్ మార్గం ఉంది, ఆ మురుగుకాలువ మార్గం కూడా కిందకు వచ్చే పరిస్థితుంది కాబట్టి అది కూడా దారి మళ్లించి జీవీఎంసీ అధికారుల సహకారంతో ఆ నీరు కూడా ఇటు రాకుండా దారి మళ్లింపు చేశారు. మరోవైపు ఈ కింద ఉన్నటువంటి నివాసాలకి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కోతకు గురైనటువంటి భాగం అంతా కూడా ఈ కింద నివాసాల మీదకి వస్తుంది కాబట్టి వారికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కింద ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం ఈ ప్రాంతం అంతా ప్రస్తుతం జీవీఎంసీ, పోలీస్, ఇతర ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతంగా అయితే ఒక కొంచెం బలమైనటువంటి కొండ ప్రాంతం ఉండడం వల్ల ఆ పైన ఉన్నటువంటి మట్టి భాగం అంతా కూడా కిందకి పడలేదు. అందువల్ల కొంత ఆ ప్రాంతం ఉన్న వారందరికీ కొంతవరకు ఉపశమనం కలిగింది. కానీ అధికారులు మాత్రం చాలా స్పష్టం చేస్తున్నారు, పైన ఉన్నటువంటి అందరూ కూడా సురక్షిత ప్రాంతాన్ని తరలించాము, అలాగే కింద ఉన్న వారిని కూడా సురక్షిత ప్రాంతాన్ని తరలించారు. ప్రస్తుతం అయితే కొంత సహాయ కార్యక్రమాలని ఇటు జీవీఎంసీ, రెవెన్యూ, పోలీసుతో పాటు విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు పీవీజీఆర్ కన్నబాబు చేస్తున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.